రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిని కించపరిచేలా ఆయన ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో కేటీఆర్ ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బాల్మూరు వెంకట్ తన ఫిర్యాదులో ఆరోపించారు. కేటీఆర్ చేసిన నిరాధారమైన పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలతో కూడిన వీడియో ఒకటి ఆన్లైన్లో విస్తృతంగా ప్రచారం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై మాజీ సీఎం కేసీఆర్ను విచారణ కమిషన్ ప్రశ్నిస్తున్న సున్నితమైన తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే ప్రమాదముందని ఫిర్యాదులో వివరించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా పలు సోషల్ మీడియా పోస్టులను కూడా ఆధారాలుగా సమర్పించారు. అందుకున్న ఫిర్యాదు సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు కేటీఆర్ పై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 353, 352 కింద కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ జైలు నుంచి విడుదలయ్యారు. అనిల్పై రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా కేసులు నమోదయ్యాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో గుంటూరు, అనంతపురం జిల్లాలలో బోరుగడ్డపై కేసులు నమోదయ్యాయి. గుంటూరులో చర్చి వివాదంలో కర్లపూడి బాబు ప్రకాష్ను బెదిరించిన ఘటనపై కేసు నమోదైంది. గతేడాది అక్టోబర్లో బోరుగడ్డను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించింది. దీంతో బోరుగడ్డను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి బోరుగడ్డపై నమోదైన కేసులలో పోలీసులు వివిధ కోర్టులలో హాజరుపరిచారు. 2016లో పెదకాకాని సర్వేయర్ మల్లికార్జునరావును బెదిరించిన కేసులో కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గుంటూరు జిల్లా జైలు నుంచి బోరుగడ్డ విడుదలయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సరిహద్దులో 4,05,00,000 నగదు మాయమైన ఘటన కలకలం రేపింది. వ్యాపార లావాదేవీల కోసం అహ్మదాబాద్కు చెందిన ఓ వ్యాపారి తనకు చెందిన నగదును ఢిల్లీ నుంచి చెన్నైకి కారులో పంపించాడు. నగదును కారు డ్రైవర్ గుమస్తా సాయంతో పంపినట్లు వ్యాపారి తెలిపాడు. కారు నెల్లూరు జిల్లా సరిహద్దుకు రాగానే జీపీఎస్ సిగ్నల్ కట్ కావడంతో వ్యాపారికి అనుమానం వచ్చినట్లు చెప్పాడు. వెంటనే డ్రైవర్ గుమస్తాకు ఫోన్ చేయగా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్లోకి వెళ్లిపోయాయన్నాడు. నగదు మాయమైనట్లు అర్థమైందని వ్యాపారి వెంటనే గ్రహించి మర్రిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. రంగంలోకి దిగిన పోలీసులు నెల్లూరు జిల్లా మర్రిపాడు వద్ద జాతీయ రహదారిపై ఆ కారును గుర్తించారు. కారులో ప్రత్యేకంగా అమర్చిన లాకర్లను గుర్తించి వాహనాన్ని మర్రిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఈ ఘటనలో 4 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.